ఇక వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ముస్లిం వర్గాలు చేసినటువంటి ఆందోళనకు మద్దతు ఇస్తున్నామని మాజీ మంత్రి పేర్ని నాని చెప్పారు. ఈ ధర్నాకు హాజరై సంఘీభావం తెలిపారు. పార్లమెంట్లో కూడా బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేస్తామని తేల్చి చెప్పారు. ముస్లింలకు రంజాన్ తోఫా ఇస్తామని అధికారంలోకి వచ్చిన టీడీపీ రంజాన్ సమయంలో జరుగుతున్నటువంటి దాడులను ఖండించడం లేదని పేర్ని నాని చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి లోక్సభలో ఉన్నటువంటి బలం కానీ లేదా రాజ్యసభలో ఉన్నటువంటి బలం కానీ ఈ వక్ఫ్ చట్ట సవరణకి జరుగుతున్నటువంటి ప్రయత్నాన్ని ఖచ్చితంగా అడ్డుకునే ప్రయత్నం చేస్తాం. ఎన్డీఏ భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఈ మూడు పార్టీలు కలిసి కేంద్రంలో ఏదైతే వక్ఫ్ చట్టానికి ముస్లింల సాంప్రదాయానికి లేదా ముస్లింల యొక్క మైనార్టీల యొక్క మత విశ్వాసాలకి గౌరవం ఇవ్వకుండా వాళ్ళ సాంప్రదాయాల్లోకి లేదా వారి మతంలోకి ప్రవేశించడం అనేది లేదా ఇది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పని మనం రాసుకున్నటువంటి భారతీయులం రాసుకున్నటువంటి రాజ్యాంగానికి వ్యతిరేకంగా లేదా రాజ్యాంగంలోకి ఈ రకంగా ముస్లిం సోదరుల యొక్క సాంప్రదాయాల్లోకి వాళ్ళ హక్కుల్లోకి ప్రభుత్వం చొరబడటాన్ని మా తీవ్ర బీసీల బిల్లును కేంద్ర ప్రభుత్వం ఆమోదించేలా బీజేపీ నేతలు ఒత్తిడి తేవాలని ఎమ్మెల్సీ కవిత కోరారు.